నాకు స్నేహితుడు ఉన్నాడు, వాడికి అతని తమ్ముడు అంటే చాలా ఇష్టం. ఈ ఫీల్ హిమ్ లైక్ ఎ గాడ్ గిఫ్టెడ్ సన్. అలా అని వాడు వీడికి తోడగొట్టిన వాడు కాదు. అయినప్పటికీ వాడు అంత ప్రేమ చూపించాడు కానీ లోక దృష్టిలో చులకనయ్యాడు. అందరూ వాడిని చూసి ప్రశ్నించారు. ఇదంతా చూసి నేను వాడి దగ్గరికి వెళ్ళి ఇదంతా అవసరమా అని అడిగితే వాడు ఒకే మాట అన్నాడు, ఈ లోకంలో నేను ఎంతకాలం బతుకుతానో నాకే తెలియదు, కానీ నా దేవుడు పరలోకంలో శాశ్వత కాలం ఉంటానంటున్నాడు. బట్ అక్కడికి వెళ్ళాలంటే ఒక మెయిన్ క్వాలిఫికేషన్ పెట్టాడు. అదేంటంటే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అని. అంటే నిన్ను నువ్వు ఎలాగైతే ప్రేమించుకుంటావో, నీ అవసరతలు ఎలాగైతే తీర్చుకుంటావో, అలాగే నీ పొరుగు వాడిని అంటే ఏ సంబంధం లేని వారిని నువ్వు ప్రేమించాలి అన్నాడు. ఒకవేళ నేను ఈ క్షణమే కన్ను మూసి నా దేవుని ఎదురు కన్ను తెరిస్తే ఆయన, ఏమయ్యా నువ్వు బ్రతికినంత కాలం నిన్ను వల్ల నీ పొరుగు వాడిని కనీసం ఒక్కనైనా ప్రేమించావా అని అడిగితే నా దగ్గర సమాధానం ఉంది, నీ దగ్గర ఉందా అని అడిగాడు. ఈ రోజు ఇదే ప్రశ్న మనకి మనం వేసుకుందాం. ఒకవేళ ఈ క్షణమే దేవుడిని టైం అయిపోయింది వచ్చాయి అని పిలిచి నిన్ను వల్లే నీ పొరుగు వారిలో కనీసం ఒక్కనైనా ప్రేమించావా అని అడిగితే మీ సమాధానం ఏంటి?